నమస్తే. నేను మీ సీనియర్ న్యాయవాది సన్నపల్ల నాగచంద్రుడు. లాయరు మరియు అడ్వకేట్ మధ్య స్పష్టమైన తేడా. ఇది చాలామందికి ఎప్పుడు కన్ఫ్యూజనే. అంటే అవుట్ ఆఫ్ పీపుల్ అవ్వచ్చు, లేదంటే ప్రాక్టీస్లో ఉన్నవాళ్ళు, లా చదివిన వాళ్ళు కూడా అసలు లాయర్, అడ్వకేట్ బిట్వీన్ డిఫరెన్స్ ఏంటి అనేది చాలామందికి తెలియక ఈ కన్ఫ్యూజన్లో ఎప్పుడు ఉంటారు. అయితే మేము కూడా మాకు ఎప్పుడైనా ఎవరైనా అడిగితే, రోడ్డు మీద అడిగితే మాకు ఎలా అనిపిస్తుంది అంటే, ఐఎమ్ ద అడ్వకేట్, నేను ఒక అడ్వకేట్ అయి ఉండి నేను రోడ్డు మీద ప్రతిదానికి సమాధానం చెప్పడం కరెక్ట్ కాదు, నాకంటూ ఒక ఆఫీస్ ఉంది, ఆఫీసులో వచ్చి తెలుసుకుంటే మంచిది అనే ఒక చిన్న ఇగో ఉంటుంది. ఎందుకంటే లాయర్ అనే వరకు ఆఫీస్ ఉంటుంది, ఆఫీసులో అడగాలి. కానీ ఈ క్లయింట్ అవ్వచ్చు, ఫ్రెండ్ అవ్వచ్చు, ఎవరైనా సరే వాళ్ళు రోడ్డు మీద మనకి అడిగేస్తే మనకు చిన్న ఫీల్, ఏదో వాళ్ళు కావాలని తెలిసి అడుగుతున్నారా, కాకపోతే తెలియక అడుగుతున్నారా, కాకపోతే మన ఆట పట్టించడానికి అడుగుతున్నారా. ఎందుకంటే జనరల్గా ఫ్రెండ్స్ కొద్దిగా కొంతమంది చిలుపుగా మాట్లాడుతూ ఉంటారు. అందువలన మనం కరెక్ట్గా వాళ్ళకి చెప్పం. ఎందుకంటే మనం కూడా తెలిసినా తెలనట్టుగానే ఊరుకుంటాం. ఇది వాస్తవం. అయితే ఇప్పుడు నేను తప్పకుండా ఇంక చెప్పాలి, ఒకళ్ళు నిజంగా వాళ్ళకి తెలియక అడుగుతున్నారేమో అని ఒక భావన నాలో కలిగింది. అందువల్ల లాయర్ బిట్వీన్ అడ్వకేట్, ఈ ఇద్దరి మధ్య ఉండే డిఫరెన్స్ ఏంటనేది మీకు ఈ రీల్ ద్వారా ఈరోజు చెప్తాను. లాయర్ అంటే న్యాయశాస్త్ర న్యాయ విద్యను అభ్యసించిన పట్టభద్రుడు. నెంబర్ 2, చట్టపరమైన సలహాలు మరియు సమాచారం అందించగలరు. కోర్టు క్లయింట్ తరఫున నేరుగా వాదించడానికి లైసెన్స్ ఉండకపోవచ్చు. ఇది లాయర్. ఇంకా అడ్వకేట్ అనేసరికి, అడ్వకేట్ అంటే కోర్టు లైసెన్స్, న్యాయశాస్త్ర పట్టాతో పాటు బార్ కౌన్సిల్ లైసెన్స్ కలిగిన వారు. కోర్టులో వాదనలు, క్లయింట్ తరపున కోర్టులో వాదించగలరు, వాద్యము నడపగలరు, సకల చట్టపరమైన ప్రాతినిధ్యం వహించగలరు. వీళ్ళని అడ్వకేట్స్ అంటారు. అంటే పట్టా తీసుకొని వాళ్ళని లాయర్ అంటారు. పట్టా తీసుకొని కోర్టులో లైసెన్స్ అంటే ప్రాక్టీస్కి బార్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు వచ్చి కోర్టులో వాదనలు వినిపించే, క్లయింట్ తరపున కోర్టులో వాదనలు వినిపించే వాళ్ళని అడ్వకేట్స్ అంటారు. లా చదివి కూడా ఏదైనా సలహా ఇవ్వడానికే తప్పితే వాళ్ళు ఏదో రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే నేరుగా వాదించడానికి లైసెన్స్ ఉండదు. కాబట్టి వాళ్ళు లాయర్స్ అంటారు. ఇది చాలామందికి తెలియదు. ఈ విషయం నేను ఇప్పటి నుంచో ఇది నలుగుతుంది. మా ఫ్రెండ్స్ చాలామంది అడుగుతున్నారు, ఈ లాయర్ అంటే ఏంటి, అడ్వకేట్ ఏంటంటే మాకు తెలియదని. వాళ్ళకి నిజంగా తెలుసో లేదో నాకు తెలియదు. కానీ నేను చాలా రోజులు నేను కూడా దాచాను, చెప్పకుండా ఉంచుదాం. అసలు ఏంటో వీళ్ళు మన కన్ఫ్యూజన్ చేస్తున్నారా, కాకపోతే తెలుసుకోవాలనే ఉద్దేశంతో అడుగుతున్నారా, కాకపోతే వాళ్ళకి తెలిసి